హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసుకుందాము. డిజైనర్ బ్లౌజు ఈ బ్లౌజ్ పీస్ అండి మీషోలో ఆర్డర్ పెట్టారు. ఇదిను పింక్ 2 బ్లౌజులు వచ్చాయి. ఎలా ఉంది? బాగుంది కదా? ఇప్పుడు దీని కటింగ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ప్రజెంట్ కటింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసుకొని 2 మడతలుగా వేసేసుకున్న తర్వాత వాటిని సమానంగా చేసుకొని లైనింగ్ బ్లౌజ్ అంటే ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ యొక్క పొడవుని బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు స్ట్రైట్గా పట్టుకొని దాని లెంత్ చూద్దాము. 15 వచ్చిందండి. 15కి 1 ఇంచ్ యాడ్ చేసి 16 పెట్టేసుకుందాము. 16 పెట్టేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ నెక్స్ట్ కింద మనకి ఇటువంటి మడతలు రాకోకుండా, అంటే కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా, అవి రాకోకుండా మనం స్ట్రైట్ లైనే డ్రా చేద్దామండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి 2 తీసుకుందాం. ఎందుకంటే 2 తీసుకుంటే జారదండి. షోల్డర్ 3 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి ఇది స్ట్రైట్గా గీసుకుందాము. ఆమ్ డౌన్ వచ్చేసి 6 తీసుకుందాం. చూడండి, ఆమ్ డౌన్ వచ్చేసి 6 తీసుకుందాం. ఎందుకంటే ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి, అందుకని నేను 6 తీసుకున్నాను. కొంతమందికి బాగా చిన్న బ్లౌజెస్కి ఏం చేస్తారంటే 5.5, 5.6, 5.7 అంటే వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి. ఇదేంటంటే 6 వచ్చింది, ఆమ్ డౌన్ 6 తీసుకున్నాను. ఓకేనా? నడుము చుట్టుకొలత వచ్చేసి 32 వచ్చింది. చెప్పాను కదా 32 బ్లౌజ్ అని. 32 వచ్చింది. 4తో మెజర్ చేస్తే 8 వస్తుంది మనకి. చూడండి, ఆ 8ని మనం తీసేసుకున్న తర్వాత చూడండి 8 వచ్చింది. 8ని తీసుకుందాము. నడుము 8 తీసుకుందాము. 1 ఏమో డాట్స్ తీసుకుందాము. 2 ఏమో ఖర్చు కుదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసి చూసారు, నేను 8 వచ్చింది కదా నడుము చుట్టుకొలత 4తో. నేను 8కి 1 కలిపేస్తాను. కలిపేస్తే ఏంటంటే సంక రౌండ్ తెలిసిపోద్ది, ఆమ్ రౌండ్ తెలిసిపోద్ది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కుదిరితే నెక్స్ట్ బ్లౌజ్కి ట్రై చేయొచ్చు. ఇలా అనేసి మనం కట్ చేసిన తర్వాత కొలవకోకుండా చేయకూడదు, కొలుసుకోవాలి. నాకు ఇలా సరిపోయింది కాబట్టి నేను లాస్ట్ బ్లౌజ్ ఇలా సరిపోయింది కాబట్టి ఈ బ్లౌజ్ని ఇలా కట్ చేస్తున్నాను. మీకు కూడా ఒకసారి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏంటంటే నెక్స్ట్ బ్లౌజ్ని మీరు కొలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మెడ తీసుకున్నాను. సారీ ఫ్రెండ్స్, నేను ఖర్చుకి తీసాను కాదు, పైకి కొంచెం నేను పైన పెట్టాను కదా డాటు, దానికి కలపాలి. ఓకేనా? సారీ, ఏమనుకోకండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసేసుకుందాం. ఓకేనా? కరువు స్కేల్ లేకపోయినా సరే ఈ క్రాస్ ఉంది మామూలుగా మనం ఒక 1 ఇంచ్ పైకి తీసుకుని తీసేసుకోవచ్చండి. కరువు స్కేలే అక్కర్లేదు. ఓకేనా? కరువు స్కేల్ అంటే ఇప్పుడు వచ్చాయి, కానీ అది వరకు అయితే మామూలుగానే క్రాస్ తీసేవాళ్ళం. ఓకేనా? కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ పార్ట్ నెక్ని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే అటు ఇటు అవ్వకోకుండా చూసుకుందామండి. చూడండి కరెక్ట్గా కొంచెం వచ్చింది. ఎందుకంటే అదేంటంటే మనకి కుట్టేపటికి సాగిద్ది, బ్లౌజు సరిపోద్ది అనమాట. మరీ కరెక్ట్గా కొలితే ఏమైందంటే దానికంటే పొడవైపోతే వెల్లడపైపోయిందని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి. లాస్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ నాకు ఆ క్లిప్ ఏమండిందంటే మిస్ అయింది. నేను కొత్తే కదా, నాకేదో తెలిసింది మీకు చెప్పాలనుకుంటున్నాను, చేస్తున్నాను. మిస్ అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఆది బ్లౌజు హ్యాండ్స్ ఎంత అయితే ఉన్నాయో హ్యాండ్స్ని అలా పెట్టేసుకొని ఖర్చులతో తీసేసుకుందాం. ఇక్కడ డౌన్ వచ్చేసి మీరు చూడండి 3 పెట్టాలి కదా, నేను మామూలుగా ఏళ్ళతో 3 పెట్టేసాను. మనం 2 అంటే 2 ఇంచెస్, 3 అంటే 3 ఇంచెస్ హ్యాండ్స్తో కొలిసేసుకోవచ్చు. ఓకేనా? 1 పాయింట్ అట్లా ఉంచేసి ఇట్లా మనం కరువు తీసేసుకోవడమే. ఇప్పుడు కరువు స్కేల్ లేకపోయినా పర్లేదండి, కరువు తీసేసుకోవచ్చు. నేను ఏదో మామూలుగా చూపించడానికి ఏదో తీసుకున్నాను, కానీ అసలు కరువు స్కేల్ ఏం అవసరం లేదు అసలు. ఓకేనా? నేను ఎప్పుడు మామూలుగానే కట్ చేసేసుకుంటానండి. దీన్ని మనం డాట్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు అవి కలిపేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. ఈ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియో మాత్రానికి నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని వేసేసుకొని సమానంగా కట్ చేసుకుందాం. సమానంగా కట్టింగ్ కాదు, సమానంగా గీతకి ఇద్దాం. అంటే దానికి సేమ్ ఎలా ఉందో అలాగే లైన్ డ్రా చేస్తే తర్వాత బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఓకేనా తీసేసుకుందాం. ఇప్పుడు నేను దీనికి 2 ఇంచెస్ పెడుతున్నాను కదండి. ప్రతి బ్లౌజ్కి 2 ఇంచెస్ అనేవి ఉండదు. ఈ బ్లౌజ్ పర్సన్కి ఒక ఫ్రంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, చెస్ట్.
ఓకేనా. ఆ చెస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల నాకు 2 తీసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది. కొంతమందికి ఏమైందంటే వాళ్ళు బాగా హైట్ ఉంటారు, అంటే 15 ఉంటుంది, వాళ్ళకేమో చెస్ట్ ఏమో ఉండదు. చెస్ట్ ఉండకపోతే ఏమైంది, అంత పెట్టేపటికి లూజ్ అయిపోద్ది, అంతేం పెట్టక్కర్లేదు. వాళ్ళకి ఏమంటే మనం ఆది బ్లౌజ్తో ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. నేనేంటంటే వాళ్ళకి చెస్ట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టేసి నేను అలా పెట్టాను. ఓకేనా. కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నేను హ్యాండ్స్కి లోతు తీయడం మర్చిపోయాను. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ లోతు మాత్రం కటింగ్లోనే తీసేసుకుంటాను, ఇంకా తర్వాత అందుకని కటింగ్లో తీయడం మర్చిపోయాను, ఏమనుకోకండి. నేను కటింగ్లో ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకున్నాను. ఓకేనా. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ ఉంది కదా, డాట్స్ చూసారా ఫ్రెండ్స్, ఇంక చూడండి. డాట్స్ మీరు ఎప్పుడు డాట్ పోసినా సరే కరెక్ట్గా షోల్డర్ దగ్గర కొంచెం మడుచుకుంటే షోల్డర్కి తిన్నంగా అనమాట, అంటే షోల్డర్కి ఫ్రంట్ నెక్కి కొంచెం అవతలకి మధ్యలో మడిసేసి అట్లా 3 స్క్వేర్ టైప్లో వచ్చినాయి అంటే ఫ్రంట్ పార్ట్ గుద్దునట్టు, అచ్చు గుద్దునట్టు చక్కగా సరిపోద్ది. దీనికి మీకు టిప్స్ ఏం అక్కర్లేదు, మీరు ఆదరా బెదరా అయిపోవక్కర్లేదు, చక్కగా అట్లా నీట్గా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ కట్ చేసిన దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా వేసేసుకుందాం. చూడండి. ఓకే. అలా దీన్ని మడిసి మనం లైనింగ్ కట్ చేసినట్టు కట్ చేస్తే ఏంటంటే ఇది డిజైన్ అటు ఇటు వెళ్ళిపోద్దండి. అందుకని నేను ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి కట్ చేసేసి ఉంటాను. కట్ చేసుకున్న తర్వాత మనం మెడ తిప్పేటప్పుడు అవన్నీ తర్వాత అతుక్కునేది మీకు ఆ వీడియో కంపల్సరీ చూపిస్తాను. అప్పుడు భుజాలు ఎలా జారకుండా ఉండాలి, భుజాలు జారకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలి, డాట్స్ ఎలా పోసుకోవాలి, అదన్నీ క్లారిటీగా పెడతాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కొత్త వీడియో తీయడం నాకు సరిగా రావట్లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు సరిగా రావట్లేదు అనుకుంటున్నాను, కానీ ఐ విల్ ట్రై. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం అండి. ఓకేనా. హ్యాండ్స్ కూడా సేమ్ అలా వేసేసుకొని కటింగ్ చేసుకుందాం. నేను ప్రతి దానికి లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేస్తానండి, కరెక్ట్గా కట్ చేయను. ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్ట్రా అయినంతలో ప్రాబ్లమే ఉండదండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ లేకపోతే కనుక అది బాగా చిన్నగా ఉంటే ఇబ్బంది పడుతుంటే కనుక ఎక్స్ట్రా కట్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటే కటింగ్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా పార్ట్లే. ఒకవేళ మనం కరెక్ట్గా లైనింగ్ ఎలా కట్ చేసామో ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేస్తే ఒక్కొక్క టైంలో ఏమైందంటే ముక్క అటు ఇటు వెళ్ళిపోయి సాగిపోవడము, ఏదో ఒకటి ఇబ్బంది పెట్టినప్పుడు మనకు ముక్క వేరేది అతకడానికి కుదరదు. ఇంకేంటంటే చిరాగ్గా ఉంటుంది. ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ మనం ఒకరు కుట్టిన తర్వాత అది ఎక్కువ ఉంటే కట్ చేసుకుంటాం, నో ప్రాబ్లం కదా. అందుకని నేను అన్నీ ఎక్స్ట్రా కట్ చేస్తానండి. అంటే ఎక్స్ట్రా అంటే లైనింగ్ మీద కొంచెం 1 ఇంచు ఎక్కువ చుట్టూ తీసేసుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చూసారా డిజైన్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వచ్చింది, అందుకని నేను మామూలుగా తీసేసుకొని ఆ డిజైన్ తర్వాత కటింగ్ చూపిస్తాను. ఒకవేళ అది మిస్ అయితే కనుక కుట్టేటప్పుడైనా మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్, సారీ. నేను అర్థం అయ్యేలా చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇట్లా లైనింగ్ని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాక అంతా చూసారా ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇది లైనింగ్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్,